అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కలపడం జరిగింది. 1996లో భారతీయుడు వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు, శంకర్ గారు, కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమాలో. అది ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎదుర్కొచ్చారు. మళ్ళీ సేమ్ 2024లో కమల్ హాసన్ గారు, శంకర్ గారు, ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారితో వస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ చెప్పడంలో శంకర్ గారు ఇన్నాళ్ళు చూస్తున్నాం మనం. అట్లానే కమల్ హాసన్ గారిని చూసాము. ఆయన విశ్వనట ఎంత బాగా చేస్తారో మన అందరికి తెలిసిందే. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న భారతీయ 2 సక్సెస్ఫుల్గా ఆడాలని ఈ నెల 12వ తారీఖు, జూలై 12వ తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని చూసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమర్షియల్ అభిమానులందరూ కూడా నా నమస్కారాలు. అట్లా 1996లో భారతీయుడు సినిమా రావడం జరిగింది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఒక భారతదేశానికి సందేశాత్మక సినిమా అయ్యింది. ఈ సందేశాత్మక సినిమాని ఈ వేళ ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆచరించాలి. ప్రతి పౌరుడు కూడా ఆచరించడం ఏంటంటే ఎంతో కొంత ఈ దేశానికి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి మంచిగా జరుగుతుంది తప్ప చెడు ఎప్పుడు ఎటువంటి జరగదు. దీంట్లోని ఒక మంచి హీరో, వైవిధ్యభరితమైన నటించగల భారతదేశానికి గర్వకారణమైన వైవిధ్యభరితమైన నటన చేయగల కమల్ హాసన్, మంచి డైరెక్టర్ శంకర్ గారి కలయికలో వస్తున్నారు. ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. 12వ తారీఖు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జై కమల్ హాసన్. జై కమల్. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ భారతీయుడు 2 అనే సినిమా రిలీజు భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే అంతకుముందు మనం భారతీయ సినిమా చూసాము. అది ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. సంగీత పరంగా కానీ, పాటల పరంగా కానీ, లొకేషన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా తీశారు. అప్పట్లో భారతీయుడు సినిమా సేనాపతికిను తర్వాత హీరోయిన్ ఇద్దరికి మేకప్ గురించి అది ఒక పెద్ద సంచలనం. కాకపోతే ఈ భారతీయ 2 కూడా దాన్ని మించి మీరు ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని, చాలా బాగా తీస్తారని సినిమా. శంకర్ గారి డైరెక్షన్ అంటే మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. శంకర్ గారు సినిమా అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్. ప్రతి సినిమాకి ఆయన ఒక మంచి సందేశాన్ని అందిస్తారు. ఆ సందేశం మనకి ప్రజలకు ఎంతో ఉపయోగపడే సందేశం అది. కాబట్టి మీరు భారతీయుడు సినిమాని థియేటర్లో చూసి ఆనందించండి. ఈ నెల 12వ తారీఖున భారతీయుడు సినిమా అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. కాబట్టి మీరు అందరూ కూడా థియేటర్లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. జై భారతీయుడు. జై భారతీయుడు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ముఖ్యంగా భారతీయుడు సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల క్రితం భారతీయుడు సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్గా హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు. అలాంటిది శంకర్ దర్శకత్వంలో సీక్వెల్గా మళ్ళీ భారతీయుడు 2 వస్తుందంటే మా అంచనాలు అందరికీ చాలా ఆ మాటలు చెప్పాలని కలుగుతుంది. ముఖ్యంగా సినిమా భారతీయుడు సినిమా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష
రక్షించబడాలి, చనిపోవాలనే కాన్సెప్ట్తో తీసిన భారతీయుడు అందరూ మన్నలను పొందింది. ఇప్పుడు భారతీయుడు 2 అంటే అందరూ మా అంచనాలు మించి ఉంటుందని మేము అందరూ ఆశిస్తున్నాం. ముఖ్యంగా కమల్ హాసన్ గారి నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఆయన 4 సంవత్సరాల క్రితం ఆయన ఉత్తమ అవార్డు పొందాడు. ఆయన మొదటి సినిమాతోనే ఆయన సినిమానే కోసమే పుట్టినట్టే ఆయన హావభావాలే కానీ ఆయన యాక్టింగ్ కానీ మాటల్లో చెప్పలేము. తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక మైలురాయి. ఆయనని దాటడం ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా మంచి సినిమాల్లో ఆయన పాత్రలో అన్ని సినిమాల్లో లీనమైపోతారు. ముఖ్యంగా చాలా సినిమాలు ఉన్నాయి. దశావతారం కానీ, ఆకలి రాజ్యం కానీ, తర్వాత ఈ మధ్యకాలం విక్రమ్ కానీ, ఇప్పుడు కల్కి సినిమాలో కూడా మెయిన్ ముఖ్యమైన రోల్ పోయించారు ఆయన. ఆయన గురించి అని చెప్పిన ఈ భారతీయుడు 2 సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా ఉండాలని పూర్తి విజయం కేటాయించాలని కోరుతున్నాను.